జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేస్తున్న ఈ శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లోనూ, ముఖ్యంగా అన్ని ఫ్యాక్టరీలు, సంస్థల ఎదుట జెండా ఆవిష్కరణ కావించడం అనేటువంటి జరుగుతుంది. కారణం ఒకటే, పేద మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గాన్ని హక్కును చేర్చుకుని ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వారికి కావాల్సినటువంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. 2000, 3000తో ఉండేటువంటి ఉద్యోగుల్ని ఏకదమన 10,000 చేయటం, పారిశుద్ధ్య కార్మిక డైరెక్ట్ గా 21,000 రూపాయలు డైరెక్ట్ గా వారికి ఇవ్వటమే కాకుండా ఆటో డ్రైవర్లు, దోబీలు, దర్జీలు, మత్స్య కార్మికులు వీరందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఇవ్వటం అనేది జరిగిందంటేనే కార్మిక పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు ఉండేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యోగాల ఖాతా పెట్టడం జరుగుతుంది. ప్రచార ఆర్భాటానికి మాత్రమే ముందు పీట వేయడం జరిగింది. దానికి తోడు మెగా డిఎస్ఏ అనేటువంటి పద్ధతిలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినటువంటి ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాం, 34 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5 నుంచి 6 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముందా మీరు ఈ రక్షణ చేయగలరా? చంద్రబాబు నాయుడు అనేటువంటి కూడా ప్రసిద్ధు కార్మికుల జోలికి వస్తే అంతు చూస్తామనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.